నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని ఈ ఆటోలని జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలియజేశారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందిస్తున్నాం. స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుందని అన్నారు. జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడో కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది. మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే, కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే జీఈ వస్తుంది. అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను. మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలో ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం ఇచ్చాం. పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రసంగిస్తూ వినుకొండలో పార్కు, స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 50,000 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. అది విన్న సీఎం చంద్రబాబు నవ్వులు చిందించారు. అనంతరం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరిదిద్దుకొని 50 కోట్లు కేటాయించాలని కోరారు. 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన ఇది మనకు వచ్చింది. ఎన్ఎస్పీ నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4 లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4 లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూల్, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4 లో
ఈ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. దేశాన్ని, మాతృభాషని, చదువుకున్న విద్యా సంస్థని, గురువుల్ని మర్చిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశోధనకి యువత ప్రాధాన్యం ఇవ్వాలి, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి, మన పూర్వీకులు మనకి అందించిన సాంప్రదాయాలని భావితరాలకు అందించాలి, మన కట్టు బొట్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. భారత్ విశ్వగురువు అయినా వేరే దేశం మీద దండయాత్రలు చేయలేదు. కులం కన్నా గుణం మిన్న భారత సత్తా ప్రపంచ వేదికల మీద చాటి చెబుతున్నారు. డిగ్రీలు కాదు, పరిజ్ఞానం ముఖ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కృత్రిమ మేధస్సు జరుగుతోంది. నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు. కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పారు కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి MA NA VA అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్లి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ ఈ డార్రో మోడల్ ఆంథ్రోపిక్ CEO గారు రాసిన ఒక వ్యాసం చదివారు. ది అడిసనెన్స్ ఆఫ్ టెక్నాలజీ అని సారాంశం చదివితే, అలాగే మన పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా రాశారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలా మంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలు ఒక ఆందోళన అయితే, నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. AI వస్తే ఎక్కువ వాయు వరుసలు మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు ఇంట్లోకి, తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా AIని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్ ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు కానీ, లేదా మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, AI రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ సుందర పిచాయ్ గారు కూడా మాట్లాడారు నిన్న. వీళ్ళందరూ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పిన ఆలోచన వస్తే భయం కలుగుతుంది. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మేము కూడా మా శాఖలో ఇలాంటి కేంద్రం ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించాలంటే కొన్నేళ్లు పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో AA వినియోగం కోసం పనిచేసిన బృందంతో మేము కూడా చర్చిస్తాం. దేశంలో విమానయాన శాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్యాసింజర్ల సమాచారం ఆపరేషన్లను కమాండ్ కేంద్రం నుంచి నడిపిస్తే మంచి సౌకర్యాలు ఇవ్వచ్చు. టీటీడీ కమాండ్ కేంద్రం మాకు ఆదర్శమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, NRIs కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని, ముఖ్యంగా AIని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో
మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి, దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయిందని. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165 ఎయిర్పోర్ట్లు ఈరోజు దేశంలో ఉన్నాయి. ఆపరేషన్స్ కానీ, ప్యాసింజర్స్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ తాలూకా కార్యకలాపాలు కానీ, ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం కూడా ఆపరేట్ చేయగలిగితే ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ప్యాసింజర్స్ కూడా ఇచ్చే అవకాశం మాకు కూడా ఉంటుంది. ఈరోజు ఒక గొప్ప కాలికి చెప్పులు, బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటంతో ర్యాలీ చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలిలో శుక్రవారం జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. వైకాపా సభ్యుల తీరును తప్పుపట్టారు. వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నా. దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా. భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్లకు చెప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్లి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా, నీకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చొప్పులేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్ తో జరిగింది. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. దాంట్లో మొదటిలో ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. పాత చొప్పు ఇయ్యండి ఆ నల్లరాయిని కొడతాను, పాత చొప్పు ఇయ్యండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంతే తప్ప కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేదు. అంటే నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆ నెయ్యి టెండర్ 371 అజెండాలో మార్పులు చేసినప్పుడు మీరు బోర్డు మెంబర్ కదా, ఆ రోజు యాజ్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియల్ మెంబర్ కదా. ఈ రోజు ఏదో దైవము, దేవుడు, ధర్మము, దేవస్థానం మాట్లాడుతున్నావో ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు, దీన్ని పెట్టకూడదని చెప్పి బోర్డులో ఎందుకు ప్రశ్నించలేదు? దొంగలు ఒకటయ్యి ఈ రోజు మాకు నీతులు చెప్తారు మీరు. పనిభారం ఎక్కువై ఒత్తిడి తట్టుకోలేక మరణించిన సచివాలయం ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు సచివాలయ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తుల సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ అధికారులు తమపై మోయలేనంత పని భారాన్ని పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది సచివాలయం ఉద్యోగులు చనిపోతున్నారని ఆరోపించారు. చనిపోయిన సచివాలయ ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు వెంటనే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తగ్గించాలి సచివాలయ ఉద్యోగుల మీద పని భారాన్ని. నా పేరు రాజ్ కుమార్, గ్రామవార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్కి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇంతమంది గుంటూరులో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన మా ఉద్యోగ మిత్రులందరికీ సంఘీభావంగా శాంతియుత ర్యాలీని మేము నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము కొన్ని మా వైపు నుంచి కొన్ని డిమాండ్స్ తీసుకెళ్ళడానికి మేము అందరము, ఎందుకంటే ప్రాణం చాలా విలువైందండి. ఉద్యోగం కోసం మేము ఆహర్నిశలు కష్టపడి ఎన్నో సంవత్సరాలు చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా పని ఒత్తిడి అనే ఒకే ఒక కారణం చేత అందరూ వారి కుటుంబాలకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది తగ్గాలి. దీనికోసం మేమందరం మా డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. మన రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు
ఖచ్చితంగా ఈ అంశాల మీద ఆయన దృష్టి సారిస్తారని చెప్పి మేము నమ్ముతూ ఆయన దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నాం. మాకు ఇన్ని సంవత్సరాల్లో మేము గ్రామవార్డు సచివాలయం ఏర్పడిన 2019లో ఏర్పడిన తర్వాత గ్రామవార్డు సచివాలయం ద్వారానే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పేరు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రమైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఏంటి అనేది సచివాలయ వ్యవస్థని ఆదర్శంగా తీసుకుని వెళ్ళారు. అలాంటి పేరు తెచ్చినటువంటి ఈ వ్యవస్థ గడిచినటువంటి 3 నెలల్లో ఎంతోమంది అసూలు పాస్తూ ఉన్నారు. వీరందరూ చనిపోవడానికి గల కారణం అనేది ఏంటి అనే దాన్ని కనీసం ఆలోచించినట్లయితే, ఇంత ఒత్తిడిని కనీసం గవర్నమెంట్ ఆలోచించినప్పుడు ఈ ఒత్తిడి తగ్గించే విధంగా కనుక ముందుకు వెళ్తే మాకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదు అని అంటే ఈ మరాలు ఇలాగే కొనసాగుతూ ఉన్నట్లయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రభుత్వం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మా ఉద్యోగుల భవిష్యత్తుని పరిగణలోకి తీసుకుని మా అందరికీ పనివేళ్ళు అనేటటువంటి వాటిని మాకేదైతే కేటాయించారో ఆ పని వేళ్లలోనే మేము పని చేయడానికి మాకు అవకాశం కల్పించాలి. రేషనలైజేషన్ సర్దుబాటు అనేటటువంటిది లేదు. వాలంటీర్స్ ఉన్నప్పుడు ఎంతో పని మాకు చేదోడు వాదోడు గుండి చేసినటువంటి పని మొత్తం ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ లేకపోవడం వల్ల మొత్తం మా మీదే పడింది. అందులో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఇక్కడ నుంచి వేరే చోటుకి సర్దుబాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న తక్కువ మంది ఉద్యోగస్తుల మీద ఎక్కువ పని ఒత్తిడి పడుతూ ఉంది. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ పరిగణలో తీసుకుని వాటికి ఏ ఏర్పాటు అయితే చేస్తే అది వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఏర్పాటు చేసి మా అందరికి ఉపయోగకరంగా ఉండేట్టు చేయాలి. అలాగే సెలవులు అనేటటువంటి మహిళా ఉద్యోగులు ఒక పబ్లిక్ హాలిడే అనేటటువంటి కూడా లేకుండా పని అనేటటువంటి దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా చేసుకుంటే కుటుంబ జీవితాన్ని కూడా మా దూరమయ్యే పరిస్థితుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగుల యొక్క సమస్యలు కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ఇప్పటి వరకు చనిపోయినటువంటి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ సచివాలయ ఉద్యోగులు కూడా ప్రతి క్యాడర్ ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో గత 2 నెలల కాలంలోనే దాదాపు 100 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఈ 2 నెలల కాలంలోనే దాదాపు 100 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ఈ కుటుంబాలకి భరోసా కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి ప్రధానంగా ఏదైతే ఉద్యోగులపై పని ఒత్తిడి పడుతూ ఉంది, అదేవిధంగా ఇష్టానుసారంగా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఈ వేధింపుల కారణంగా అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టుగా మా జీతాలు మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. ఈ జీతాలు మారకపోవడం వల్లే ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఉద్యోగులకు IRPRC ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే ఈరోజు సచివాలయ ఉద్యోగులు చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని పెట్టుకొని రేత్రంతా రికార్డులు రాసుకొని ఇంకా నేను ఈ ఉద్యోగం చేయలేను అని చెప్పేసి పసిపిల్లని ఒళ్ళో పెట్టుకొని ఉరేసుకొని చనిపోయింది కోటేశ్వరి రేపల్లిలో. అదేవిధంగా ఈరోజు అనేక మంది సచివాలయ ఉద్యోగులు పిల్లల్ని వదిలేసుకొని భర్తల్ని, ఫ్యామిలీని, తల్లిదండ్రులను వదిలేసి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం పని ఒత్తిడి. కాబట్టి పని ఒత్తిడి తగ్గించాలి, జీతాలను పెంచాలని చెప్పేసి ఈరోజు సచివాలయ ఉద్యోగులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ స్వర్ణాంధ్ర, స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు, గౌరవ మార్కాపురం RDO గారు, బీజేపీ నాయకులు శ్రీ ఏలూరి రామచంద్రారెడ్డి గారు మొదటగా కాలేజీ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజీ రోడ్లో ఉన్న రాఘవేంద్ర ఫర్నిచర్ షాపు ఎదుట సెంటర్ ని ప్రారంభించారు. అనంతరం కాలేజీ రోడ్లో ఉన్న రాఘవేంద్ర ఫర్నిచర్ షాప్ ఎదుట RRR సెంటర్ ని ప్రారంభించారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిన సందేశాన్ని వినిపిస్తూ ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేసుకుంటూ వస్తా ఉన్నాం. దీనివల్ల కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ అలాగే మన పరిశుభ్రత కానీ చాలా వరకు బెటర్గా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ రకంగా పట్టించుకొని మన ఊర్లను మనం శుభ్రం చేసుకుందాం, మన బజార్లను మనం శుభ్రం చేసుకుందాం అన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేవు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మన ఈ స్వచ్ఛ మార్గాలు, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రామంగా మన ప్రాంతాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాం. అయితే మన మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా అయింది. ఈ జిల్లా అయింది కాబట్టి ఇక మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనమే శుభ్రపరచుకోవాలి.
మన ఊర్లో మనమే అందరినీ శుభ్రపరిచేలా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళ మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దీన్ని అవగాహన కల్పించాల్సిన ఆ తల్లిదండ్రులకి పాప పుట్టిందని ఆనందం ఎన్నో రోజులు లేదు. పాప పుట్టిన 2 నెలలకే అనారోగ్యం పాలైంది. ఆ తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా ఆ చిన్నారి వైద్యంకి ఇంజెక్షన్ చేస్తే బ్రతకవచ్చని అన్నారు. దాని విలువ 16 కోట్లని తెలిపారు. ఆ చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం మా పొదిలి కుర్రాళ్ళు సహృదయంగా మానవత్వంతో సేవ్ పునర్విక అని ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి అందేలాగా చేస్తామని తెలిపారు. ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటే మీ వంతు సహాయం చేసి ఆ పాపకు పునర్జీవితం కల్పించండి, ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు. మా పొదిలిలో ఈరోజు అయితే పునర్విక కోసం ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. పునర్విక అనే పాపకైతే SMT type 1 అనే వ్యాధితో బాధపడుతుంది. 2 years లోపు ఇంజెక్షన్ కనుక చేయించకపోతే 16 కోట్లు ఖర్చు అయ్యే ఇంజెక్షన్. ఆ పాప లైఫ్ చాలా రిస్క్ అనమాట. మాకు చేతనైనంత మటుకు మా పొదిలి వాళ్ళ సహకారంతో మరియు పొదిలి అందరి దగ్గర ఫండ్స్ అయితే కలెక్ట్ చేసి పాపకి అయితే ఇవ్వాలనుకుంటున్నాం. మీలో ఎవరైనా కూడా సాయం చేయాలనుకుంటే పాపకి ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఆఫీస్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవుళ్ల పేరుతో ఆటలు ఆడొద్దని అన్నారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా జగన్కి రావని అన్నారు. వైసీపీ రాజకీయంపై ఎమ్మెల్యే ఇంటూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి భయం లేవు. గడిచిన 5 ఏళ్లలో జగన్ రెడ్డి హిందూ మతం సంస్కృతిపై విషం కక్కాడు. 300కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. అన్నిటికీ మించి కల్తీ నేతూ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం పరమ దుర్మార్గం. దర్యాప్తులో వైసీపీ నేతల ప్రమేయం తేలినా ఇప్పటికే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు స్పీడ్గా వెళ్తుంది. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వస్తున్నాయి. రాజధాని అమరావతిలో వేలాది మంది కార్మికులు మిషన్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. పోలవరం పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. మరొక వైపు వైజాగ్ ఐటీ హబ్ దూసుకుపోతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన హిందువులందరూ పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి దేవస్థానం మనందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్పై గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిన పరిస్థితి. ఆనాటి టీటీడీ చైర్మన్ గారే ఈ మధ్య ప్రెస్లోకి వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడేటప్పుడు రసాయనాలతో జరిగిన మాట వాస్తవం అని చెప్పి కూడా కల్తీ ప్రసాదం జరిగిన మాట వాస్తవం అని చెప్పి చెప్పడం కూడా మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు ఈ వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్లో వాళ్ళు చేస్తున్న ప్రచారం వాళ్ళ చేస్తున్న క్రీడలను చూస్తూ ఉంటే సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఎవరన్నా దేవుడు ప్రసాదం పెడితే చెప్పులు ఇడిచేసి దేవుడు ప్రసాదం తీసుకునే పరిస్థితి మన అందరికి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులతో కౌన్సిల్లోకి వచ్చి ఆ ఫోటోలు చూపించి రాజకీయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ రాజకీయ పార్టీ అని చెప్పుకోవడం కూడా సిగ్గుసేట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. అలాగే ఈ రాష్ట్రంలో సిట్టు కూడా మీ అందరూ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు తిరుమలకి వెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రసాదం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసాదంలో క్వాలిటీని చూస్తే ఏ భక్తుని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో నెయ్యి అంటే గోవు పాలతో మనకు తెలిసి గేదె పాలు గోవు పాలతో నెయ్యి తయారు చేసే పరిస్థితి ఉంటుంది. వైసీపీ నాయకులు మాత్రం రసాయనాలతో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్ల జిల్లా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఆసుపత్రిలో అమలు చేస్తున్న బయోవేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని పరిశీలించి రోగులను కలిసి వారి సమస్యల్ని ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాల పనుల్ని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రహ్మాండంగా ఇక్కడ ఈ డెలివరీస్ కూడా అవుతా ఉన్నాయి. దాదాపు నెలకి మోర్ దాన్ 100 డెలివరీస్ ఈ హాస్పిటల్ అవుతా ఉన్నాయి. రూపాయి ఖర్చు లేకుండా బయట అయితే కొన్ని డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వచ్చేది.
మంచి వైద్యం ఖర్చు లేకుండా మన ఇంటి ముందుకి మన చుట్టూ దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకి ఇది ఉపయోగపడటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఆయుర్వేదిక్ బిల్డింగ్కి 29 లక్షల రూపాయలు ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది, మనం చూసాం. అలాగే ఒక 10 లక్షల రూపాయలతో ఇంటర్నల్గా సిమెంట్ రోడ్లు వేసుకుంటే ఈ వర్షాకాలం అది బయట వర్షాకాలం ఇబ్బంది పడుతూ ఉన్న రోజులు అది ఒక 10 లక్షల రూపాయలు వాటికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 11 లక్షల రూపాయలతో లోపల ఇంటర్నల్ వర్క్ జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని సమస్యలు డ్రైనేజ్ కానీ ఇతరత్ర కూడా చెప్పారు డాక్టర్ గారు. వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఇది కనీసం ఒక 1000 మంది ఈ హాస్పిటల్కి వచ్చి ప్రతిరోజు రూపాయి ఖర్చు లేకుండా ఈ హాస్పిటల్లో వైద్యం పొందాలనేది లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మనం ప్రతి చోట పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ పరిసరాలని ఇదంతా కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడే చెత్త కలెక్షన్ కూడా మనం పరీక్షలు కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పంచాయతీలు కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ సిజేరియన్ జరిగేటప్పుడు కానీ చాలా వరకు ఈ వేస్ట్ అనేది వస్తుంది. ఇది మిగతా వేస్ట్లతో పోలిస్తే చాలా డేంజరస్ వేస్ట్. ఇది దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ లేకపోతే ఎక్కడ. గిద్దలూరులో శ్రీరామ అగ్రి జెనెటిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, పరుచూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ గూడేరు ఎరక్షన్ బాబు గారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, ఈ సందర్భంగా రైతుల అభివృద్ధి లక్ష్యంగా సంస్థ ముందుకు సాగాలని వారందరూ ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.